నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో వెలిసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ రథోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి మక్తల్ వచ్చిన మంత్రిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాటికి శ్రీహరి పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త ప్రాణేశాచార్య ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు మోసుకొని భజాభజంత్రీల మధ్య ఊరేగింపుగా తరలివచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ ముఖంగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించినందున స్వామివారిని శ్రీ పడమటి ఆంజనేయ స్వామిగా పిలుస్తారని మంత్రికి వివరించారు. ఈ ప్రాంతానికి మక్తల్ అనేటువంటి పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది అని చెప్పి మరి స్థిరపడింది అని చెప్పి నానుడి మరి రాముడి భక్తుడైనటువంటి జాంబవంతుడి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ఆ రోజు ఆంజనేయ స్వామిని 500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. మరి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా